ఇది తెలంగాణ గర్వించే విజయం. నేషనల్ ఫస్ట్ టెక్ ఛాలెంజ్ ఇండియా ఛాంపియన్షిప్ పోటీలో సోహమ్ చాంప్స్ చరిత్ర సృష్టించారు. ఈ ఎఫ్టీసీ ఛాలెంజ్ పోటీలో జడ్జెస్ చాయిస్ ఫస్ట్ రన్నరప్గా నిలిచారు. దేశవ్యాప్తంగా 46 టీంలతో పోటీపడి కజకిస్తాన్, శ్రీలంక తదితర దేశాల బలమైన టీంల మధ్య గట్టి పోటీ ఇచ్చారు సోహమ్ చాంప్స్. సాధారణంగా ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులే పాల్గొనే ఈ ఎఫ్టీసీ పోటీల్లో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ప్రథమంగా పోటీ చేసి ఫస్ట్ రన్నరప్గా నిలిచి చరిత్ర సృష్టించారు. సోహమ్ అకాడమీ ఈ విద్యార్థులకు రోబోటిక్ శిక్షణను అందించింది. గత 6 నెలలుగా ఈ ఛాంపియన్షిప్ కోసం సోహమ్ చాంప్స్ కష్టపడి సాధన చేశారు. రోబోటిక్స్ సమ్మర్ క్యాంపులో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి అందులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారిని ఎఫ్టీసీ పోటీలకు ఎంపిక చేశారు. ఈ అద్భుత విజయాన్ని సాధించడంతో సోహమ్ టీం మరియు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అసాధారణమైన కృషి, పట్టుదల, అంకితభావం ప్రతిబింబించాయి. ఈ సందర్భంగా తెలంగాణకు గర్వకారణంగా నిలిచిన సోహమ్ చాంప్స్తో ప్రత్యేక ఇంటర్వ్యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు గణిత. నేను సోహమ్ అకాడమీలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. కేన్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం. మా అకాడమీ క్లోజ్గా గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్తో వర్క్ చేస్తుంది. మేము పిల్లలందరికీ కూడా ఉచిత శిక్షణ అందిస్తాము ఇన్ ది ఏరియాస్ ఆఫ్ రోబోటిక్స్, యోగా, లీడర్షిప్ అండ్ కల్చరల్ సింగింగ్ అండ్ డాన్సింగ్. సో ఇవాళ మనం తెలంగాణ ప్రజలుగా మనందరం గర్వించాల్సిన విషయం అదేంటి అంటే ఎఫ్టీసీ, ఫస్ట్ టెక్ ఛాలెంజ్ ఇండియా ఛాంపియన్షిప్. ఇది ఒక జాతీయ స్థాయి రోబోటిక్స్ కాంపిటీషన్. ఇందులో 46 జట్లు పాల్గొన్నాయి. అందులో చాలా వరకు కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, ఇంటర్నేషనల్ స్కూల్స్ నుంచి పార్టిసిపేట్ చేసిన స్కూల్స్ అవన్నీ కూడా. కాకపోతే వాళ్ళకి ఎట్లానూ తగ్గకుండా తగ్గేదేలే అన్నట్టుగా ఒక గవర్నమెంట్ స్కూల్ జట్టు కూడా అందులో పాల్గొనింది. దట్ ఈస్ మెయిన్లీ ఫ్రమ్ ఆర్ ఓన్ తెలంగాణ. మన తెలంగాణ నుంచి ఒక గవర్నమెంట్ స్కూల్స్ టీమ్ మొత్తం కూడా పార్టిసిపేట్ చేసింది. జస్ట్ చూడటమే కాదు, పార్టిసిపేట్ చేయడమే కాదు, కాల్చి వస్తామని చెప్పి జడ్జెస్ చాయిస్ ఫస్ట్ రన్నర్ అప్ అవార్డు కూడా గెలుచుకున్నారు. సో వీళ్ళందరూ ఇవాళ మనతో పాటు ఉన్నారు. వీళ్ళందరితోనూ వాళ్ళ జర్నీ, అసలు ఇటువంటి ఒక అవార్డు గెలుచుకోవడానికి ఏం దారి తీసింది, వాళ్ళ లెర్నింగ్స్ ఏంటి ప్రాసెస్ లో, వాళ్ళు ఏం ఛాలెంజెస్ ఫేస్ చేశారు, ఎవరెవరు వాళ్ళకి హెల్ప్ చేశారు సపోర్ట్ చేయడానికి, అండ్ హౌ ఇస్ ద లెర్నింగ్ జర్నీ ఎంటైర్లీ అని చెప్పి ఒకసారి మనందరం వాళ్ళతో ఇవాళ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేద్దాము. వెల్కమ్ టు ది ఇంటర్వ్యూ. హార్టీ కంగ్రాచులేషన్స్ మీ అందరికి ఫర్ దిస్ అమేజింగ్ అవార్డ్. మీరు జస్ట్ ఒక చిన్న కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి వచ్చేయడం లాగానే కాకుండా తెలంగాణకి ఒక మంచి పేరు తీసుకొని వచ్చారు. ఇట్లాంటి ఒక రోబోటిక్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి చాలా తక్కువగా, రేర్ గా అందరూ ఇట్లా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. బట్ having said that, you guys have been like only government schools team. మీరందరూ like I've been told that కంప్లీట్ గా కూడా ఓన్లీ ఇంటర్నేషనల్ స్కూల్ స్టూడెంట్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఉన్నారని చెప్పారు. You are the only team that is consisting of government school students. So that is even more pride moment for all of us. Thank you for bringing this name to the stage. So before we start the interview, I would like to know everybody of you in person. ఒక్కసారి మీ అందరూ మీ పేరు, మీరు ఏ స్కూల్ నుంచి అండ్ మీరు ఏం చదువుతున్నారు అన్నది ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకోండి. My name is Tina. I am studying in 9th standard. I am from ZPHS Ramatapur School. My name is Shika. I am studying in 9th standard and I am from ZPHS Ramatapur School. My name is Maitri. I am studying in 9th standard. I am from ZPHS Ramatapur School. Hi everyone, my name is Kushal Manikanta. I am currently working as a robotics engineer at Soham Academy of Human Excellence. For the past 2 years I have been working here, and right now I am currently enrolled as a first tech challenge mentor. My name is M. Hashavardhan, studying in 9th class from ZPHS Nagpur. My name is Eswakil Pajwal. I am studying in 9th class. I am from GBHS CPL Ambarpet. My name is B. Shiva. I am studying 8th class in GBHS CPL Ambarpet. సో ఈ ఎఫ్టీసీ అంటే ఫస్ట్ టెక్ ఛాలెంజ్ ఇండియా, ఒక రోబోటిక్స్ కాంపిటీషన్ అని మాత్రమే తెలుసు మా అందరికి. ఇన్ డీటెయిల్గా అసలు ఈ కాంపిటీషన్ ఏంటి? సో ఎఫ్టీసీ అనేది ఫస్ట్ టెక్ ఛాలెంజ్ అన్నమాట ఫుల్ ఫామ్.
అండ్ ఇది వచ్చేసేటప్పటికి స్టెమ్ ఆర్గనైజేషన్ టైప్. సో ఇది ఏంటంటే లైక్ ఇండియా వైడ్గా అండ్ ఆల్సో వరల్డ్ వైడ్గా లైక్ రోబోటిక్స్ కాంపిటీషన్ అనేది లైక్ కండక్ట్ చేస్తుంది. సో ఈ కాంపిటీషన్ వచ్చేసేటప్పటికి ఈ ఇయర్ ఇండియాలో పార్టిసిపేట్ చేసాం మేము, అండ్ ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా మేము పార్టిసిపేట్ చేసాం. సో ఇది సెకండ్ ఇయర్, బట్ ఇక్కడ కూర్చున్న స్టూడెంట్స్ అందరూ వీళ్ళందరూ ఫస్ట్ ఇయర్స్ అనమాట. సో దే హ్యావ్ ట్రైన్ ఇన్ అవర్ సమ్మర్ క్యాంప్. సో మేము ఎట్లా స్టార్ట్ చేస్తామంటే ఈ కాంపిటీషన్స్లో లైక్ ఎవ్రీ ఇయర్ మేము సమ్మర్ క్యాంప్స్ ఫ్రీగా ట్రైన్ చేస్తాము సోహమ్ అకాడమీ నుంచి. అండ్ ఈ సమ్మర్ క్యాంప్లో ద బెస్ట్ స్టూడెంట్స్ అందరినీ మేము లైక్ ఫర్దర్గా ఇలాంటి కాంపిటీషన్స్ అన్నిటికీ మేము ఇన్వాల్వ్ చేస్తాము. సో ఈ ఎఫ్టీసీ ఫస్ట్ టెక్ ఛాలెంజ్ ఇండియా ఛాంపియన్షిప్ గురించి మేము అందరము కొత్త గొప్ప విన్నాము. అది జస్ట్ ఒక రోబోటిక్స్ కాంపిటీషన్ అని మాత్రమే తెలుసు. కాకపోతే అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తారు ఆ కాంపిటీషన్లో, ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు, ఎలా జరుగుతుంది కాంపిటీషన్? సో ఎఫ్టీసీ అనేది ఇట్స్ రోబోటిక్స్ కాంపిటీషన్ లైక్ వరల్డ్ వైడ్గా జరుగుతుంది అండ్ ఈవెన్ ఇండియాలో కూడా జరుగుతుంది. సో ఈ కాంపిటీషన్ వచ్చేసేటప్పటికి లైక్ ఆల్ ఓవర్ ఇండియాలో మనకైతే ఇప్పుడు కాంపిటీషన్లో ఈ ఇయర్ వచ్చేసేటప్పటికి 46 టీమ్స్ అనేది మనకి పార్టిసిపేట్ అయ్యారు. సో ఈ టీమ్స్ అనేది డిఫరెంట్ ప్రైవేట్ స్కూల్స్ నుంచి అండ్ ఈవెన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తాయి. సో ఈ కాంపిటీషన్లో వీఆర్ ది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ రైట్ నౌ. గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ని మేము తీసుకొచ్చి లైక్ ట్రైన్ చేసి ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసాం. సో ఈ కాంపిటీషన్ ఎలా ఉంటుందంటే లైక్ సో వాళ్ళు వచ్చేసేటప్పటికి కొన్ని టాస్క్స్ ఇస్తారు. లైక్ ఇది ఒక గేమ్ అనమాట. మనకి ఎట్లా అంటే లైక్ వర్చువల్ గేమ్స్ ఆడతాం. అసలు మెయిన్ థీమ్ ఏంటంటే వీళ్ళది వర్చువల్ గేమ్స్ ఆడతాం కానీ బట్ వీ డి నాట్ గెట్ ఎనీ అవుట్పుట్ ఫ్రమ్ దట్. సో మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళు దే గివ్ టాస్క్ అనమాట. సో ఆ టాస్క్ ఎట్లా ఉంటుంది అంటే మన రోబోట్ అనేది వాళ్ళు ఇచ్చిన టాస్క్ని పర్ఫామ్ చేయాలి. సో అది వాళ్ళు జస్ట్ ఒక ఐడియా ఇస్తారు. జస్ట్ ఈ టాస్క్ చేస్తే ఇన్ని పాయింట్స్, ఈ టాస్క్ చేస్తే ఇన్ని పాయింట్స్ అనేది గేమ్ లాగా ఇస్తారు. సో మనం ఏం చేయాలంటే మన రోబోట్ని ఆ టాస్క్ చేసే క్యాపబిలిటీ అనేది మనం బిల్డ్ చేయాలి. సో ఇలాగా మనం ఎంత ఎఫిషియెంట్గా మన రోబోట్ని బిల్డ్ చేస్తే సో దట్ ఆ గేమ్లో మన రోబోట్ అనేది అంత బాగా వర్క్ అవుతుంది అనేది. సో ఇట్లాగా రోబోట్ బిల్డ్ చేస్తాము. సో ఇది ప్రాసెస్. సో మీరందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్. అసలు మీకు రోబోటిక్స్ గురించి ఎట్లా తెలుసు అండ్ మీకు ఈ పర్టికులర్ ఫీల్డ్ పైన అసలు ఎట్లా ఇంట్రెస్ట్ కలిగింది? సో లైక్ చిన్నప్పుడు ఎప్పుడైతే మనం టెంపుల్ సెరమనీస్కి ఇలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ టాయ్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడ టాయ్ షాప్స్లో నాకు ఎలాగంటే చిన్నప్పుడు ఎక్కువ టాయ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. లైక్ ఆ టాయ్స్లలో మెయిన్గా రిమోట్ కంట్రోల్ కార్స్, టాకింగ్ టామ్స్ లైక్ మనం రిపీట్ చేసి చెప్పడము, అట్లాంటి టాయ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే ఒకరోజు మా ఫాదర్ అట్లాంటి టాయ్స్ ఇప్పించాను. తర్వాత వాటితో ఆడుకుంటూ ఒకరోజు అవి వర్క్ చేయడం అయిపోయింది. అసలు అప్పుడు ఏమైందంటే నాకు ఎందుకు వర్క్ చేయడం అయిపోయింది. దాన్ని తెలుసుకోవడానికి నేను ఏం చేసినట్టు దాన్ని ఒక డిస్మాండిల్ చేసిన. కానీ డిస్మాండిల్ చేస్తే అలా సంథింగ్ ఏవో మాడ్యూల్స్ ఉన్నాయి. ఆ మాడ్యూల్స్ ఏంటివి, అసలు దీనివల్ల ఎందుకు వర్క్ అవుతుంది, అసలు ఈ రిమోట్ ద్వారానే అది ఎందుకు అట్లా మూవ్ అవుతుంది కార్ అనేది నాకు అప్పటి నుంచి తెలుసుకోవాలి, అసలు ఇది ఎందుకు వర్క్ అవుతుంది అనే ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత సో దాని ఇంట్రెస్ట్ అలాగే ఉంది. హర్ష చెప్పినట్టే నాకు గిట్ట చిన్న ఉన్నప్పుడు టాయ్ కార్స్ అవన్నీ అంటే ఇంట్రెస్ట్ ఉంటుండే. నేను గిట్ట అవన్నీ ఇప్పి చూడడము అవన్నీ చేసిన. నాకు గిట్ట అవన్నీ ఏంటి గిట్ట తెలియకపోతుండే. అక్కడ చిన్న ఉన్నప్పుడు అవన్నీ తెలుసుకోవాలనుకుంటుండే, కాకపోతే అవి తెలియకపోతుండే. అట్లా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది అక్క టాయ్స్ మీద, అవన్నీ మోటార్స్ అవన్నీ ఇంట్రెస్ట్ పెరిగిపోయింది అక్క. అట్లా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది రోబోటిక్స్. కొత్త కాంపోనెంట్స్ చూసినప్పుడు అవి ఎలా వర్క్ అవుతాయి, అవి ఏంటివి అసలుకి అవన్నీ నాకు ఏం తెలియదు. సో ఎక్కడికైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆటోమేటిక్గా కొన్ని ఏమైనా చూడడం, అలా చూసి నేను కూడా అలా ఏమన్నా చెయ్యాలి అని అనిపించి రోబోటిక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. మీరు చెప్పినట్టు మాకు 7th క్లాస్ 8th క్లాసెస్లో సోహమ్ అకాడమీ నుంచి అన్న వాళ్ళు అక్క వాళ్ళు వచ్చి మాకు ట్రైన్ చేసినారు. రోబోటిక్స్ ఎట్లా ఏంటి అన్ని కాంపోనెంట్స్ గురించి చెప్పినారు. ఒక్కొక్క కాంపోనెంట్ ఎలా పనిచేస్తుందో చెప్పినారు. ఇంకా అలాగే మేము ట్రైన్ చేసినప్పుడు క్లబ్ మెంబర్స్గా కూడా సెలెక్ట్ అయినాము. క్లబ్ మెంబర్స్గా సెలెక్ట్ అయ్యి అక్కడ నుంచి యాక్టివిటీస్ మోడల్స్ చేయడం నేర్చుకున్నాము. ఒక్కొక్క కాంపోనెంట్స్తో అన్నిటితో ఎలా మోడల్స్ చేయాలో నేర్చుకున్నాము. దాని తర్వాత సమ్మర్ క్యాంప్స్కి కూడా వచ్చినాము సోహమ్ అకాడమీలో. సమ్మర్ క్యాంప్లో మేము ఏం నేర్చుకున్నామంటే రోబోటిక్స్ ఎలా ఇంకా కొంచెం పెద్దవి నేర్చుకున్నాము. అక్కడ కాంపోనెంట్స్ ESP32 అని చెప్పి ఆడినో వాటితో ఎలా చేయాలి యాక్టివిటీస్ అనేది నేర్చుకున్నాము. ఇంకా అలాగే అక్కడ సోహమ్ అకాడమీలో కంప్యూటర్స్ ఇంకా సుస్వార ఇంకా యోగా అనేసి ఇంకా చాలా నేర్చుకున్నాము. అలా నాకు ఇంకా రోబోటిక్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సో అలాగే మాకు ఎక్కువ ఇంట్రెస్ట్ రోబోటిక్స్ మీద వచ్చింది. అక్కడ నుంచి మేము
ఎఫ్టీసీ అని చెప్పేసి అన్న వాళ్ళు చెప్పినారు, ఒక కాంపిటీషన్ అది పార్టిసిపేట్, అట్లా వాళ్ళు మాకు సెలెక్ట్ చేసినారు అక్కడి నుంచి. సో వీళ్ళందరూ సిన్స్ దే హావ్ బీన్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్, మీరు అసలు వీళ్ళతో ఎఫ్టీసీ కాంపిటీషన్లో ఎట్లా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు? బికాస్ అదర్ కంటెస్టింగ్ టీమ్స్ ఆర్ లైక్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ నుంచి కదా, మీరు వీళ్ళలో కాన్ఫిడెన్స్ ఎట్లా బిల్డ్ చేశారు వాళ్ళతో కంపీట్ అయ్యేలాగా? అండ్ ఈ ఎంటైర్ జర్నీ, లెర్నింగ్ జర్నీ ఏంటి అసలు ఎఫ్టీసీలో పార్టిసిపేట్ చేసే కంటే ముందు? వాట్ ఈస్ ఇట్ బీన్ లైక్? సో అట్ ఫస్ట్ యాక్చువల్గా వీళ్ళని సెలెక్ట్ చేసే ప్రాసెస్ మాకు ఎలా ఉండేదంటే, మేము ఎవ్రీ ఇయర్ సమ్మర్ క్యాంప్ ఫ్రీ గవర్నమెంట్ స్కూల్స్కి లైక్ సమ్మర్ క్యాంప్ అనేది ట్రైన్ చేస్తాము పిల్లలకి. సో ఈ సమ్మర్ క్యాంప్లో లైక్ దే ఆర్ అరౌండ్ 40 to 40 మెంబర్స్ దాకా ఉంటారు. సో ఈ 40 మెంబర్స్ నుంచి ద బెస్ట్ బాగా ట్రైన్ అయిన వాళ్ళని మేము ఏంటంటే సార్ట్అవుట్ చేస్తాం. సో వీళ్ళని సార్ట్అవుట్ అయినాక మళ్ళీ దసరా క్యాంప్ ఉంటుంది. ఈ దసరా క్యాంప్లో లైక్ వీళ్ళని పిలుస్తాం అన్నమాట, సెలెక్ట్ అయిన పిల్లల్ని పిలిచి వాళ్ళకి ఈ గేమ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం. సో ఈ గేమ్ వచ్చేసేటప్పటికి అరౌండ్ సెప్టెంబర్ ఆ మంత్లో రిలీజ్ అవుతుంది. సో ఆ మంత్లో రిలీజ్ అయినప్పుడు మాకు టీమ్ చెప్తారు, సో ఈ గేమ్లో మా రోబోట్ చుట్టూ దీస్ మెనీ టాస్క్స్ అని చెప్పేసి మాకు గేమ్ ఐడియా వస్తుంది. సో ఈ ఐడియాని లైక్ దానికి ఏమేమి ఫండమెంటల్స్ కావాలో వాటిని మేము రెడీ చేసుకొని సో ఈ పిల్లలకి ట్రైన్ చేస్తాం. సో ఫ్రమ్ సెప్టెంబర్ నుంచి లైక్ జనవరిలో ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. సో జనవరి ఎండ్కి లైక్ ఈ కాంపిటీషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో అయితే ఈ ప్రాసెస్లో వీళ్ళు వచ్చేసేటప్పటికి లైక్ ఫండమెంటల్స్ నేర్చుకుంటారు, లైక్ ఆ రోబోట్ బిల్డింగ్ కానీ అండ్ దానికి వాడే కాంపోనెంట్స్, మోటార్స్, ఆ మోటార్ ఎందుకు అక్కడే వాడుతున్నారు, అండ్ ఈవెన్ సమ్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ లైక్ గేర్ రేషియోస్ కానీ అండ్ ఈవెన్ సమ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ లైక్ స్పీడ్, టార్క్ కానీ ఇలాంటి బేసిక్ ఫండమెంటల్స్ అనేది కొన్ని నేర్చుకుంటారు. సో వాటిని తీసుకొని లైక్ దే హ్యావ్ టు బిల్డ్ ది రోబోట్ అన్నమాట. సో ఈ రోబోట్ బిల్డ్ చేసే ప్రాసెస్ చేసేటప్పటికి ఇది లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. బట్ వీళ్ళు ఎలా మేనేజ్ చేశారంటే లైక్ ట్రైన్ చేస్తాము. ఈ ట్రైనింగ్ లో దసరా క్యాంప్ లో వచ్చేసేటప్పటికి వీళ్ళు స్టార్ట్ చేశారు. సో ఈ క్యాంప్ లో వచ్చేసేటప్పటికి వీళ్ళు రోబోట్ ఫస్ట్ డ్రైవింగ్ కానీ అండ్ ఈవెన్ దాంట్లో వాడే కాంపోనెంట్స్ కానీ లైక్ ఆల్రెడీ వీళ్ళు ఆర్డినో తోటి ఇట్లా కంట్రోలర్స్ తోటి యాక్టివిటీస్ చేశారు. సో అట్లా వాటిని బేస్డ్ గా తీసుకొని ఇందులో చేపిస్తాము. అండ్ ఈవెన్ ఈ రోబోట్ చేసేటప్పుడు కూడా వీళ్ళు మొత్తం కొత్తవే ఉంటాయి, మ్యాక్సిమం కొత్తవే ఉంటాయి. అండ్ వాటిని వీళ్ళు లెర్నింగ్ కి ఎట్లా మేము లైక్ ఈజీ చేయాలని చెప్పేసి మేము కూడా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. అండ్ ఇందులో వచ్చేసేటప్పటికి వీళ్ళు అరౌండ్ జనవరి దాకా కాంపిటీషన్ అనేది లైక్ అప్పుడు దాకా వీళ్ళు ప్రాక్టీస్ చేసి అండ్ ఈవెన్ చెప్పాలంటే లైక్ వాళ్ళ దగ్గర నేను లెర్నింగ్ కంటే వాళ్ళ దగ్గర నేను ఎక్కువ లెర్న్ చేసినట్టు నాకు అనిపించింది. సో సో నాకు కళ్ళ ముందు కనిపించే రోబోటేనా మీరు అక్కడ కాంపిటీషన్ కి తీసుకున్నారు? అండ్ లైక్ దీన్ని స్క్రాచ్ నుంచి వీళ్ళే బిల్డ్ చేశారా మొత్తం? ఫ్రమ్ స్క్రాచ్. యాక్చువల్గా ఇది ఒరిజినల్ రోబోట్, బట్ దీనికి ముందు ఇంకా మల్టిపుల్ వర్షన్స్ ఉన్నాయి అనమాట. లైక్ ఫ్రమ్ స్క్రాచ్ వాళ్ళు ఎలా చేశారంటే ఎఫ్టీసీ కాంపిటీషన్ వాళ్ళు ఏంటంటే లైక్ అందరూ బిల్డ్ చేసే అందరికి లైక్ ఐడియా అది రాకపోయినా వాళ్ళు ఏం చేస్తారంటే స్టార్టర్ బాట్ కిట్ అనేది ఉంటుంది అనమాట. సో ఏంటంటే ఆ యాక్టివిటీస్ అనేది ఆ రోబోట్ చేయగలదని చెప్పి వాళ్ళు కిట్ అనేది మనకి ఇస్తారు. సో అది లైక్ ప్రైజ్ కిట్ యాక్చువల్గా అది కొనుక్కోవాలి. సో ఆ కిట్ ద్వారా వీళ్ళకి ఏంటంటే లైక్ బేసిక్ గా అర్థమవుతుంది, లైక్ గేమ్ గురించి కానీ ఆ రోబోట్ ఎట్లా చేయాలని బేసిక్ ఫంక్షనాలిటీస్ అర్థమవుతాయి. ఈ ఫంక్షనాలిటీస్ అన్ని ఆ రోబోట్ ద్వారా అర్థం చేసుకొని ఈవెన్ వాళ్ళు ఏం చేశారంటే ఆ రోబోట్ లో నెగిటివ్స్ కూడా వాళ్ళకి చెప్పారనమాట. లైక్ ఇంటర్వ్యూస్ ఆ ఇంటర్వ్యూస్ వాళ్ళు అలా చెప్పేటప్పుడు వాళ్ళు చాలా ఇంప్రెస్ అయిపోయారు. సో దట్ అదే మనకి లైక్ పిల్లల నుంచి ఇలా ఇన్పుట్స్ వస్తాయి, సో దట్ వీ కెన్ లైక్ నెక్స్ట్ టైం కి మన రోబోట్ మంచిగా చేయొచ్చు. సో అది బాగా ఇంప్రెస్ అయ్యారు. సో అలాగా 3 వర్షన్స్ చేసాము అండ్ ఇది ఫైనల్ వర్షన్ యాక్చువల్గా వచ్చేసేటప్పటికి. ఈవెన్ ఈ రోబోట్ ముందు చాలా వర్షన్స్ ఉన్నప్పుడు వాటిని డిస్మాంటిల్ చేస్తాం, మొత్తం డిస్మాంటిల్ చేసి అన్ని లైక్ వీళ్ళే చేస్తారు. వీళ్ళలో టీమ్స్ కూడా ఉంటారు, లైక్ ప్రోగ్రామింగ్ టీమ్ అని చెప్పేసి, అసెంబ్లింగ్ టీమ్ అని చెప్పేసి, డిజైనింగ్ టీమ్ వచ్చేసేటప్పటికి ఇట్లా మల్టిపుల్ టీమ్స్ అనేది ఉంటారు. సో దట్ వర్క్ ఎఫిషియెంట్ గా ఉంటుంది అండ్ ఈవెన్ ప్రెషర్ కూడా పడకుండా ఉంటుంది లైక్ వర్క్ అనేది కూడా. సో ఒకసారి మీరు అసలు ఈ గేమ్ అని చెప్పేసి చెప్పారు కదా ఎఫ్టీసీలో, సో ఆ గేమ్ కండక్ట్ చేసే ప్రాసెస్ లో మీరే రోల్ ని ప్లే చేశారు ఈ రోబోట్ ని బిల్డ్ చేసే ప్రాసెస్? నేను డిజైనింగ్ అండ్ స్కౌటింగ్ టీమ్. నేను వచ్చేసి ఆ రోబోట్ ని డ్రైవ్ చేయడానికి నేను డ్రైవర్ రోల్ ప్లే చేశాను. డ్రైవర్ కూడా ఉన్నారు. నైస్. నేను ప్రోగ్రామింగ్ అండ్ స్కౌటింగ్. I am programmer and a captain. My role is assembling team and human player. My role is assembling team. My role is assembling team and driver. సో ఈ రోబోట్ స్పెషల్ ఫీచర్స్ ఏంటి అక్క? ఈ రోబోట్ అయితే వచ్చేసి మొత్తం 3 స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి అక్క. నేను చెప్పబోయేది వచ్చేసి మెగా డ్రైవ్ ట్రైన్ అక్క.
మెకానం ట్రైటన్ అంటే దాంట్లో మనము వీల్స్ అనేవి మెకానం వీల్స్ అని యూజ్ చేసినాం అక్క. అది మెకానం వీల్స్ స్పెషాలిటీ ఏంటంటే అది లెఫ్ట్ రైట్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ డయాగ్నల్స్ వెళ్తుంది అక్క. దాని స్పెషాలిటీ అదక్క. నార్మల్ వీల్స్ అయితే అవి ఇట్లా లెఫ్ట్ రైట్ అట్లా వెళ్ళలేవు అక్క. అది టర్న్ చేసుకోవాలి. వీటికి టర్నింగ్స్ అవసరం లేక ఆటోమేటిక్గా జరిగిపోతాయి అక్క ఇట్లా ఇట్లా. సో లైక్ సెకండ్ మెకానిజం వచ్చేసి పికింగ్ మెకానిజం. సో అక్కడ రోబోట్లో ఫ్రంట్లో బ్లాక్ కలర్ ఉంది, అది వచ్చేసి పికింగ్ అంటే సమ్మర్సబుల్స్ లెక్క వెళ్ళి ఆ క్యూబ్ శాంపుల్స్ పిక్ చేసుకుంటుంది. ఆ పికింగ్ కూడా మాకు ఒక 3 వర్జన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఐరన్ క్లా. ఐరన్ క్లా ఏంటంటే సమ్ హార్డ్నెస్ ఉండదు, అది కరెక్ట్ అక్యురేట్గా పిక్ చేసుకోకపోయేది. లైక్ ఏంటంటే సమ్ టైమ్స్ మిస్ చేసేది, ఒకవేళ ఎండ్ శాంపుల్ ఎండ్ దగ్గరకు ఉంటే ఆ పికింగ్ అంత ఫాస్ట్గా తీసుకోకపోయేది. తర్వాత అవి చేంజ్ టు 3D ప్రింటెడ్ క్లా. ఇంకో ఫస్ట్ 3D ప్రింటెడ్ క్లా ఎలాగంటే వైట్ కలర్, దానికి పెద్దవి ఇట్లా క్లాస్ పెద్దగా ఉండేది. అదేంటంటే శాంపుల్ని కరెక్ట్గా మధ్యలో పిక్ చేసుకొని పర్ఫెక్ట్గా పిక్ చేసుకుంటుంది, గట్టిగా ఉంటుంది. అయితే మాకు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఆ క్లా దగ్గర ఎప్పుడైతే గ్రూప్ ఆఫ్ శాంపుల్స్ ఒక దగ్గర ఉన్నప్పుడు ఒక్క శాంపుల్ని పిక్ చేసుకోవాలన్నప్పుడు అది 3-4 శాంపుల్స్ ఒకటి పిక్ చేసుకుంటుంది. సో ఆ ప్రాబ్లమ్ని రెడ్యూస్ చేయడానికి ఈ బ్లాక్ కలర్ క్లాని మేము చూస్ చేసుకున్నాం. ఇది ఓపెన్ సోర్స్ క్లా. లైక్ ఇది ఎలా అంటే దాని క్లాస్ చిన్నగా ఉంటాయి, లైక్ ఒకటేసారి 1 శాంపుల్ని పిక్ చేసుకుంటుంది. అది కూడా టాప్ ఆఫ్ ద శాంపుల్, అక్కడ ఎన్ని గ్రూప్ ఆఫ్ శాంపుల్స్ ఉన్నా సింగిల్ శాంపుల్ ఇలా పిక్ చేసుకుంటుంది. సో దిస్ ఇస్ ద సెకండ్ మెకానిజం. అండ్ ఇక్కడ మేము ఇంటెక్ యూజ్ చేసాము, ఇంటెక్ ఎక్స్టెన్షన్ కోసం. సో ఇంటెక్కి మేము స్ట్రాటజీ చేసాము. ఈ స్ట్రాటజీ ఏమో వచ్చేసి వైపర్ స్లైడర్స్. సో వైపర్ స్లైడర్స్ అనేవి లీనియర్ స్లైడర్స్లో వన్ ఆఫ్ ద టైప్. సో మెయిన్గా ఈ స్లైడర్స్ని మనము ఇంట్లో డెస్క్స్ ఇంకా మిర్రర్స్ కబోర్డ్స్లలో యూజ్ చేసాం. సో ఆ టైప్లో ఉంటాయి. అక్కడ థర్డ్ మెకానిజం వచ్చేసి క్లా నుంచి శాంపుల్ తీసుకొని బాస్కెట్ వేస్తారు. బాస్కెట్లో నుంచి వైపర్ స్లైడర్స్ అప్పై హై బాస్కెట్ వేస్తారు. హై బాస్కెట్ అయినా లో బాస్కెట్ అయినా వేస్తారు. ఇప్పుడు బకెట్ మెకానిజమ్స్లో కూడా వర్షన్ ఉంటుంది. దాంట్లో మేము ఒక బకెట్ తీసుకున్నాం, ఫస్ట్ వర్షన్ అది. దాంట్లో శాంపిల్స్ పిక్ చేసినాక ఓన్లీ వర్టికల్గానే పడుతుంది, హారిజాంటల్గా పడకుండా రోబోట్ వైరింగ్లో తగులుతుంది. అప్పుడు మనం ఇంకొకటి తీసుకోలేము, అప్పుడు మనకు పాయింట్స్ వెళ్తాయి. అందుకే దాన్ని బదులు ఇంకా వేరేలో చేసినాం. సేమ్ అది కూడా కొంచెం అలానే ఉంది. తర్వాతకి థర్డ్ వర్షన్ ఇది చేసి కొంచెం హారిజాంటల్గా వర్టికల్గా కూడా పడుతుంది. అప్పుడు మనకి ఏం ప్రాబ్లం ఉండదు వైరింగ్లో చిక్కుకోవడానికి. ప్రోగ్రామింగ్ వచ్చేసి మేము స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసాం. ఫస్ట్ ప్రోగ్రామింగ్లో మేము బేసిక్గా డ్రైవ్ బ్రెయిన్ మీద ఫోకస్ చేసాం. అంటే రోబోట్ అనేది ఫ్రంట్ వెళ్ళి రైట్ తిరగడం లెఫ్ట్ తిరగడం జాయిస్టిక్ తోటి కంట్రోల్ చేసినప్పుడు అట్లా చేసాము. తర్వాత మళ్ళీ మేము షిఫ్ట్ అయ్యి ఫస్ట్ ఇంటెక్ సెకండ్ మెకానిజం వచ్చేసి ఇంటెక్స్ మీద పెట్టాము. అంటే శాంపుల్ తీసుకొని మనకి స్టాటస్ అనేది వెనకాలకి రావాలి. దాని తర్వాత మేము అది తీసుకొచ్చిన శాంపుల్ని బకెట్లో డ్రాప్ చేయాలి ఫస్ట్ థర్డ్ వన్ వచ్చేసి. తర్వాత మళ్ళీ వైపర్ స్టాటస్ అనేవి మూవ్ అయ్యి 42 ఇంచెస్కి రీచ్ అవ్వాలి. దెన్ ద బకెట్ విల్ బి మూవ్ టు డ్రాప్ ద శాంపుల్ ఇన్ హై బాస్కెట్. అట్లా ప్లాన్ చేసుకొని ఒక్కొక్క మెకానిజంని టెస్ట్ చేసుకుంటూ ఫస్ట్ నుంచి స్క్రాచ్ నుంచి అడ్వాన్స్డ్ వచ్చేసి శాంపుల్ని మొత్తం తీసుకొచ్చి హై బాస్కెట్లో వేయడం. దాని తర్వాత మళ్ళీ స్టాటస్ అనేది కిందికి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ పొజిషన్కి నెక్స్ట్ శాంపుల్ పిక్ తీసుకోవడానికి రెడీ అవ్వడం. యాక్చువల్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మాట్లాడుతుంటే ఐఎమ్ వండరింగ్ ఇఫ్ ఈవెన్ ది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వీళ్ళన్నా అసలు ఇంత బాగా చెప్తారా అని అనిపిస్తుంది. మీరు ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైం 6 months యాక్చువల్లీ బిగ్ టైం యాజ్ వెల్. అంత టైంలో మీరు ఇంత బాగా అసలు ఈ రోబోట్ గురించి నేర్చుకోవడం చాలా బాగుంది అందరికీ కూడా. సో మీరు అందరూ 46 teams కంప్లీట్ చేశారు, అవునా? సో చాలా ఇంటెన్స్గా ఉంటుంది ఆ కాంపిటీషన్ మొత్తం కూడా. సో మీరు ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు, ఈ రోబోట్తో వర్క్ చేసేటప్పుడు, ఆ గేమ్లో ఉన్నప్పుడు మీకు ఎట్లాంటి ఛాలెంజెస్ వచ్చాయి? ఆర్ మీరు ఎక్కడన్నా ఫెయిల్ అయ్యారా? ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా? మేము ఒక 2 to 3 times ఫెయిల్ అయినట్టు అనిపించింది. బట్ వీ గివ్ అప్ ఇవ్వలేదు. అంటే ఆ మెకానిజం వర్క్ కాకపోతే నెక్స్ట్ మెకానిజంకి, అంటే ఇది కాకపోయినా వేరే దాని నుంచి ఎట్లా స్కోర్ చేయాలో అలా ఆలోచించాం. దానివల్ల మా స్కోర్ అనేది ఇంక్రీజ్ అయింది అండ్ ర్యాంక్ కార్డ్ విల్ బి ఇంక్రీజ్. సో మీరు చాలా క్విక్గా అడాప్టివ్గా ఉంటారు అన్నమాట. వెరీ నైస్. వేరే కంట్రీస్ నుంచి ఆల్స్ వేరే స్టేట్స్ నుంచి వేరే టీమ్స్ పార్టిసిపేట్ చేసాయి కదా, కజకిస్తాన్, శ్రీలంక నుంచి కూడా పార్టిసిపేట్ చేసేవారు. సో వాళ్ళు మీ రోబోట్కి స్పెసిఫిక్గా గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ కాబట్టి మీ రోబోట్ని చూసి వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయ్యారు? ఫస్ట్ చెప్పాలంటే దే విల్ ఇంప్రెస్. అంటే ఇంత తక్కువ టైంలో మళ్ళీ అది ఫస్ట్ ఇయర్, నాట్ ద ఎక్స్పీరియన్స్ కూడా ఎవరికి లేదు మా దాంట్లో టీం మొత్తంగా, మా మెంటర్ తప్ప.
సో వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు, ఇంత ఇంత తక్కువ స్పాన్ లా ప్రోగ్రామింగ్ చేయడం, మళ్ళీ బిల్డింగ్ చేయడం, మళ్ళీ రోబోట్ ఫంక్షన్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది, మళ్ళీ డ్రైవర్స్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. సో వాళ్ళు ఏమన్నారంటే యువర్ రోబో లుకింగ్ లైక్ ఏ వావ్ అన్నారు. అండ్ ఆర్ దేర్ ఎనీ స్పెషల్ మూమెంట్స్ వేర్ కొంతమంది స్పెసిఫిక్ గా స్పెషల్ గెస్ట్ ఎవరన్నా మీ స్టాల్ దగ్గరకు వచ్చి మీకు అప్రిసియేషన్స్ ఇవ్వడం అట్లాంటివి జరిగిందా, లేదా వన్ వెరీ హ్యాపీ మూమెంట్ దట్ యూ హ్యావ్ ఇన్ దిస్ ఎఫ్టీసీ కాంపిటీషన్ అట్లాంటిది ఏమన్నా ఉందా? సో మా టీం కాడికి మా స్టాల్ కాడికి వచ్చి జడ్జెస్ అందరూ మమ్మల్ని చాలా అప్రిషియేట్ చేశారు. ఎలా అంటే మీరు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చి కూడా ఇట్లా కాంపిటీట్ చేస్తున్నారు, చాలా మంచిగా ఉంది, అలా మమ్మల్ని చాలా అప్రిషియేట్ చేశారు. ఇంకా మా ఎక్స్ప్లెనేషన్ ఒక 10-15 minutes వరకు చాలా బాగా విన్నారు. వాళ్ళకి చాలా నచ్చింది మా ఎక్స్ప్లెనేషన్. ఇంకా 3 to 4 times వచ్చారు. నేను చెప్తుంటే ఎవరికి బోర్ కొట్టకుండా అలా స్మైల్ తో అందరూ విన్నారు. అంటే వేరే గెస్టెస్ వచ్చి మా స్టాల్ దగ్గర చాలా సేపు ఉండడం కానీ, వాళ్ళు మాతో పిక్స్ దిగడం కానీ, చాలా సేపు మాతోనే మాట్లాడడం కానీ, మమ్మల్ని ఇంకా అప్రిషియేట్ చేయడం కానీ చాలా మంది చేసారు కదా. గెస్టెస్ చాలా మంది మాతోని చాలా సేపు, అంటే మా స్టాల్ దగ్గర చాలా సేపు ఉన్నారు. మేము ఏం చెప్పినా కానీ వాళ్ళు బోరింగ్ దాకా చేయకుండా మంచిగా ఇంట్రెస్ట్ పెట్టుకొని మంచిగా విన్నారు అక్కడ. అయితే మీరు అందరూ ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ తోని కంప్లీట్ చేశారు కదా, భయం వేసిందా మీ అందరికీ? అంటే ఒక లిటిల్ ఎలా ఉంటది అంటే, ఇంత పెద్ద స్కూల్స్ నుంచి స్టెప్ స్కూల్స్ నుంచి వచ్చారు కదా, వాళ్ళకి ఇంత ముందు నుంచే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అంత పెద్ద టీమ్స్ తో మేము కంప్లీట్ చేయగలం అని. అంటే కొన్ని టీమ్స్ ఎలాగంటే 15 to 20 మెంబర్స్ వచ్చేసి రోబోట్ కి మన గంగలో ఒకరేసారి దాన్ని ఎలా ఎంత ఫాస్ట్ గా చేస్తున్నారంటే మేము అది చేసి చాలా షాక్ అయ్యాం. లైక్ దుబాయ్ నుంచి ఒక టీం వచ్చింది, వాళ్ళ టీమ్ ఎంత అక్యురేట్ గా శాంపుల్ చేస్తుందంటే వాళ్ళు చాలా ఫాస్ట్ గా ఉంది వాళ్ళ రోబోట్. ఇంకొక రోబోట్ కి సేమ్ మా స్లైడర్స్, వాళ్ళకి కూడా సేమ్ వాళ్ళ స్లైడర్స్, వాళ్ళ 0.6 seconds లో పైకి వచ్చి కిందకి వచ్చింది. లైక్ షాక్, అంటే ఇంత ఫాస్ట్ గా చేస్తుంది, ఎన్ని శాంపుల్స్ స్కోర్ చేస్తుంది మాత్రం. అప్పుడు ఏమైందంటే నర్వస్ ఫీల్ అయినా, లైక్ మా రోబోట్ ఇంత పెద్ద టీమ్స్ తో కంప్లీట్ చేయగలదు ఒకవేళ అపోనెంట్ లాగా వస్తే. తర్వాత ఎప్పుడైతే మా డ్రైవర్స్ రోబోట్ ని ఫీల్డ్ లో డ్రైవ్ చేయడానికి తీసుకెళ్ళాం, అప్పుడు వాళ్ళందరూ షాక్ అయ్యారు. లైక్ అన్ని రోబోట్ మేము ఏమనుకున్నాం, లైక్ వాళ్ళ రోబోట్స్ ఎక్కువ శాంపుల్స్ ఇస్తుంది అని చెప్పినాం. ఎప్పుడైతే మేము స్క్వాడ్కి వెళ్ళామో వాళ్ళ టీమ్స్ ఏం చెప్పాయంటే మా రోబోట్ 12 to 14 శాంపుల్స్ చేయగలరు అని చెప్పారు. బట్ వెన్ మీ వాచింగ్ గేమ్, ఎప్పుడైతే మేము గేమ్ లో చూసామో అప్పుడు అనిపించింది వాళ్ళు శాంపుల్స్ పిక్ చేసుకోగలుగుతున్నారు బెటర్ గా. కాకపోతే బాస్కెట్ లో వేయడానికి వాళ్ళకి అక్యురేట్ పొజిషన్ దొరకట్లేదు, అంటే కరెక్ట్ గా కరెక్ట్ అందులో వేయగలుగుతుంది. కాకపోతే మా రోబోట్ లో స్పెషల్ గా ఆ బకెట్ ఉండడం వల్ల మాకు చాలా బెనిఫిట్ అయింది. లైక్ మన రోబోట్ తొందరగా పిక్ చేసుకొని ఫాస్ట్ గా వచ్చి వేసేస్తుంది. మెయిన్ గా మా బేస్ డ్రైవర్ అప్రిషియేట్ చేయాలి. లైక్ ఈ మూవింగ్ ద బేస్ లైక్ చాలా ఫాస్ట్ గా బేస్ మూవ్ చేస్తున్నారు. అలాగే అక్కడ ఉన్న వాళ్ళకి టీమ్స్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చాలా ఇయర్స్ నుంచి ఉంది, 6 years 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. మాకు అట్లా లేకుండే, అయినా కానీ ఇప్పుడు చిన్న హోప్తోని మేము అక్కడ చాలా రోబోట్స్ కి అక్కడ బకెట్ అనేది లేదు. అక్కడ బకెట్ అనేది మా రోబోట్ బకెట్ అనేది ఏంటంటే ఒక వెరైటీ థింగ్ లాగా అందరికి అనిపించింది. ఎవరికైతే ఆ బకెట్ యూజ్ చేయలే, అందరూ ఇంకొక క్లా అక్కడ పెట్టి ఆ క్లాని మళ్ళీ తిప్పడం జరిగింది. మేమేం చేసినామంటే డిఫరెంట్ ఉండాలని చెప్పి బకెట్ పెట్టడం జరిగింది. అక్కడ అన్ని రోబోట్స్ కంటే మా రోబోట్ స్పెషల్ ఏంటని చెప్తే బకెట్ అని నేను చెప్తాను. సో మీ ఒక్కొక్కరికి నాకు తెలిసి 6 months జర్నీ కానీ స్పెసిఫిక్ గా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడం మీకు చాలా మంచి లెర్నింగ్స్ ఇచ్చి ఉంటుంది. ఒకసారి అందరూ క్విక్ గా మీ లెర్నింగ్ షేర్ చేసుకుంటారా? నేను ఇంకా కంప్యూటర్ లో క్యాడ్ డిజైన్ ఎలా చేయాలి అని నేర్చుకున్నాను. నేనంటే ఇప్పుడు యాజ్ ఎ డ్రైవర్ నేను క్విక్ గా డెసిషన్స్ ఎలా తీసుకోవాలి, ఇది కాకపోతే ఇది ఎలా చేయాలి, ఎలా హ్యాండ్స్ ని ఫాస్ట్ గా మూవ్ చేసి మా రోబోట్ ఎట్లా ఫాస్ట్ గా పాయింట్స్ స్కోర్ చేయాలి, టైం మేనేజ్మెంట్ అలా చాలా నేర్చుకున్నాను. నేను కోడింగ్ ఎలా చేయాలి, పీపీటీ ప్రెజెంటేషన్స్ అవి నేర్చుకున్నాను. యాజ్ అ క్యాప్టెన్ అండ్ ప్రోగ్రామర్ గా వచ్చేసి నేను స్క్రాచ్ అండ్ ఆన్బోర్డ్ జావాని ఎట్లా యూజ్ చేయాలి, ఓప్స్ కాన్సెప్ట్స్ ఎట్లా యూజ్ చేయాలో నేర్చుకున్నాను. యాజ్ అ క్యాప్టెన్ టీమ్ వర్క్ అండ్ టీమ్ డిసిప్లిన్ సో లైక్ యాజ్ అసెంబ్లింగ్ టీమ్ నేను కొన్ని ఇంజనీరింగ్ స్కిల్స్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్చుకున్నాను. లైక్ అదర్ టీమ్స్ కి స్కౌటింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే మా రోబోట్ని బిల్డ్ చేసే టైంలో అసెంబ్లింగ్ స్కిల్స్, అసలు ఈ గేర్స్ ఇక్కడ ఎందుకు ప్రిఫర్ చేయాలి, అసలు ఈ మోటార్స్ ఇక్కడ ఎందుకు పెట్టాలని కొన్ని ఇంజనీరింగ్ స్కిల్స్ నేర్చుకున్నాను.
అసైన్మెంట్ టీమ్ నేను అంటే వేరే పార్ట్ సడన్ గా లేకపోతే వేరే అనదర్ పార్ట్స్ తోటి ఎట్లా కవర్ చేయాలి అర్థం చేసుకో. నేను యాజ్ ఎ డ్రైవర్ గా నేను ఇప్పుడు తను ఒకవేళ శాంపుల్ పిక్ చేయలేకపోయినాకో నేను వెంటనే అది రోబోట్ పొజిషన్ ఎట్లా చేంజ్ చేయాలి, అప్పటిదప్పుడు డిసిషన్స్ ఎట్లా తీసుకోవాలి అట్లాంటివి నేర్చుకున్నా. యాజ్ ఏ అసెంబ్లీ టీమ్ దాకా నేను కొన్ని ఐడియాస్ అంటే ఇప్పుడు ఆ బకెట్ అక్కడ ఫిక్స్ కావట్లే, నెక్స్ట్ ఏంటిది అంటే ఇంకొక ఆలోచించారు కాబట్టి అట్లా చాలా మటుకు చాలా నేర్చుకున్నాను. So you being as a mentor, how was your journey? Because ఈ ప్రైవేట్ స్కూల్స్ లో కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో స్టెమ్ అనేది వాళ్ళకు ఒక సబ్జెక్ట్ లాగా ఉంటుంది, అకాడమిక్స్ లో పార్ట్ గా ఉంటుంది, అండ్ ఇట్స్ ఈజీ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ టు టీచ్. కానీ ఇక్కడ వీళ్ళకి అట్లా కాదు, ఎక్స్ట్రా కరికులర్ గా ఉంటుంది. వేరే స్కూల్స్ అన్నింటిలో కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళకి స్టెమ్ అనేది అకాడమిక్స్ లో పార్ట్ గా ఉంటుంది. వీళ్ళందరికీ ఎక్స్ట్రా కరికులర్ గా స్కూల్ నుంచి సెపరేట్ గా నేర్పిస్తే కానీ తెలియదు దాని గురించి. సో వీళ్ళకి చెప్పాలంటే చాలా తక్కువ తెలుసు దీని గురించి. వీళ్ళకి వీటి గురించి నేర్పించడం మీకు ఎలా ఉంటుంది, అండ్ హౌ వాజ్ యువర్ లెర్నింగ్ జర్నీ? సో యాక్చువల్గా 6 months అనేది లైక్ మనకి టైం లిమిట్ కదా. సో కాకపోతే వీళ్ళకి అది ఎక్కువ టైం కాదు, తక్కువ టైం అని చెప్తాను. ఎందుకంటే వీళ్ళు స్కూల్స్కి వెళ్ళారు, అండ్ ఈవెన్ స్కూల్ వీళ్ళకి 4:30కి అయిపోతే వీళ్ళు బస్సులో ట్రావెల్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడికి రావాలి. అండ్ వీళ్ళకి ఎవ్రీడే 1 hour క్లాస్ ఉండేది. అండ్ వీళ్ళకి ఇంకా స్పెషల్గా ఏంటంటే సండేస్ కూడా క్లాస్ పెట్టేవాళ్ళు. సో అప్పుడు పెట్టినా కానీ వీళ్ళు వచ్చి లైక్ వీళ్ళ ఇంట్రెస్ట్ తోటి వచ్చి నేర్చుకొని, అండ్ ఈవెన్ వీళ్ళు లైక్ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని అక్కడ పర్ఫామ్ చేయడం అనేది లైక్ ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ అనమాట. సో నా లెర్నింగ్ అంటే వీళ్ళ లెర్నింగ్ ఎక్కువ. సో వాళ్ళు అట్లా ఎక్స్ట్రా మైండ్ వెళ్ళారు కాబట్టి ఇట్లాంటి ఒక ఎక్స్ట్రా అవార్డ్ అందరికి వాళ్ళు వచ్చేసి గ్రేట్. So finally, would you like to mention the people who contributed or who supported this journey? వాళ్ళ గురించి ఒకసారి చెప్తారా? మీకు అసలు ఈ సక్సెస్ కి దారి తీసిన వాళ్ళందరి గురించి మెన్షన్ చేస్తారా? సో మాకు ఈ కాంపిటీషన్ లో లైక్ సపోర్ట్ చేసింది ఎక్కువ అయితే లైక్ మల్టిపుల్ మెంబర్స్ ఉన్నారు, లైక్ ఒకళ్ళని చెప్పలేము. అండ్ మెయిన్గా అయితే మా డైరెక్టర్ గారు సర్వేష్ సార్ గారు. సో మా సార్ యాక్చువల్గా సపోర్ట్ చేయడం కానీ లైక్ అండ్ ఈవెన్ ఈ కాంపిటీషన్ మాకు ఎలా తెలిసిందంటే సార్ వాళ్ళ రిలేటివ్స్ అనేది మాకు ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళు ఈ కాంపిటీషన్లో ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకుని వాళ్ళ రోబోట్ మాకు చూపించడం కానీ అండ్ దాని వర్కింగ్ చూడడం కానీ ఇలాంటివి చూసి మేము చాలా ఇంప్రెస్ అయిపోయాం. అండ్ మా సార్ కూడా ఇంప్రెస్ అయ్యి లైక్ ఈ కాంపిటీషన్ మన అకాడమీ నుంచి కూడా చేయాలని చెప్పేసి లైక్ వీ స్టార్టెడ్ అనమాట. సో అట్ ఫస్ట్ ఇయర్ లైక్ 6 members తోటి స్టార్ట్ అయ్యాము. అండ్ ఈవెన్ ఇప్పుడు వాళ్ళు 10th class కాబట్టి అండ్ నెక్స్ట్ వీళ్ళందరూ వచ్చేసేటప్పటికి న్యూ స్టూడెంట్స్. సో మళ్ళీ లైక్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి వాళ్ళకి లెర్న్ చేయడం జరిగింది. అండ్ ఈ లెర్నింగ్ ప్రాసెస్లో మాకు వచ్చేసేటప్పటికి ప్రసాద్ గారు అని చెప్పేసి యూఎస్లో ఉంటారు, సర్వే సార్ వాళ్ళ రిలేటివ్స్ అనమాట. ఆ సార్ అండ్ ఇంకా వచ్చేసేటప్పటికి శ్రీ విద్య అని చెప్పేసి లైక్ తను కూడా ఇప్పుడు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ అర్ణవ్ అని చెప్పేసి ఇంకొక అతను ఉన్నారు. సో వీళ్ళు మాకు అక్కడ లైక్ అవుట్ సైడ్ ఇండియా నుంచి మాకు హెల్ప్ చేస్తూ వాళ్ళ టీమ్ తోటి మీటింగ్స్ కండక్ట్ చేస్తూ మా ప్రాబ్లమ్స్ ని మేము వాళ్ళతో షేర్ చేసుకొని అండ్ వాళ్ళ ఐడియాస్ ని మేము తీసుకొని ఇంప్లిమెంట్ చేయడం అంటే ఇలా జరిగింది. అండ్ ఇంకొకటి వచ్చేసేటప్పటికి ఈవెన్ నాతో పాటు ఈవెన్ నేను ఎప్పుడైనా అనవైలబుల్ గా ఉండకపోయినా లైక్ మా అకాడమీ నుంచి లైక్ అదర్ పీపుల్ లైక్ ఇంకా ఒక 4 members దాకా ఉన్నారు. సో వాళ్ళు కూడా లైక్ ఈ పార్ట్ అనేది తీసుకొని వాళ్ళు రెస్పాన్సిబుల్ గా చేయడం. అండ్ మేము యాక్చువల్ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు వచ్చేసేటప్పటికి విద్యార్థి సహాయక సమితి అని చెప్పేసి పూణేలో ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి మా స్టేయింగ్ అనేది లైక్ మొత్తం ఆ ఫుడ్ కానీ ఆ ప్రాసెస్ అంతా లైక్ వీళ్ళే చూసుకున్నారు. అండ్ వీ వాంట్ టు థ్యాంక్ యూ దోస్ పీపుల్. సో లైక్ మేము మాకు ఆ కొత్త ప్లేస్ ని వాళ్ళు తీసుకెళ్ళి గైడ్ చేయడం కానీ అక్కడ మొత్తం ప్రాసెస్ అంతా వాళ్ళు చూసుకోవడం కానీ ఇట్లా హెల్ప్ చేశారు వాళ్ళు. సో ఈ జడ్జెస్ చాయిస్ ఫస్ట్ రన్నర్ అప్ అవార్డ్ చాలా పెద్ద నేమ్ కూడా ఉంది. మీరు అసలు విన్ అవుతారు అని చెప్పేసి ఊహించారా? యాక్చువల్లీ మేము అందరం ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి, అక్కడేమో అందరు ఇంటర్నేషనల్ స్కూల్స్, స్టేట్ స్కూల్స్ ఉన్న వాళ్ళు, ఏఐ స్కూల్స్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళలో మేము విన్ అవుతామా అని ఒక చిన్న నర్వస్ ఫీలింగ్ అనేది ఉంది. కానీ ఎందుకు విన్ అవ్వలేము, అలా మేము వాళ్ళతో కాంపిటీట్ చేసి ట్రై చేసాము. అండ్ తర్వాత ఎలాగంటే ఈ జడ్జెస్ చాయిస్ అవార్డ్కి ఒక 4 interviews దాకా వెళ్ళాను. 3 ఏమో క్విక్ ఇంటర్వ్యూస్, ఒకటేమో జడ్జ్ ఇంటర్వ్యూ. డైరెక్ట్ జడ్జ్ ఇంటర్వ్యూ ఎలాగంటే లైక్ రూమ్లో సింగిల్గా వెళ్ళి టీం మొత్తం మీద ఎక్స్ప్లెయిన్ చేయాలి.
పిట్ ఇంటర్వ్యూస్కి డైరెక్ట్ జడ్జెస్ మా పిట్ దగ్గరకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ అడిగేవారు. అయితే సెకండ్ పిట్ ఇంటర్వ్యూకి మాకు ఎలాగైందంటే మా మా రోబోట్ ఒక గేమ్ ఓడిపోయింది. ఆ గేమ్లో మా రోబోట్ అసలు అంత మంచిగా పర్ఫామ్ చేయలేదు. మా టీం అంతా నర్వస్ ఉంది. కానీ ఎప్పుడైతే పిట్ ఇంటర్వ్యూకి వచ్చారో అందరూ ఒకసారి యాక్టివ్ అయ్యి ఒక మోటో తీసుకొని చెప్పాలి అవార్డు ఎలాగైనా అసలు ఈ అవార్డు కోసమే ఆ ఇంటర్వ్యూస్ అని మాకు తెలియదు. లైక్ వి వాంట్ టు అప్రిషియేట్ ఎలాగైనా సరే జడ్జెస్ దగ్గర ఇంప్రెషన్ తెచ్చుకోవాలని చెప్పి టీమ్ అంతా యాక్టివేట్ అయ్యి ఒకటేసారి జడ్జెస్కి అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో నేను ఏమంటానంటే ఈ అవార్డు వచ్చేసి ద టోటల్ హార్డ్ వర్క్ ఆఫ్ ద our teammates and the Soham Academy. Thanks. So I think you all should actually clap for yourself for this amazing. So ఈ FTC Judges Choice First Runner Up Award ఈ అవార్డ్ విన్ అవ్వడానికి క్రైటీరియా ఏంటి, వాళ్ళు కండక్ట్ చేసే ప్రాసెస్ ఏంటి? కెన్ యూ బ్రీఫ్ దట్? సో ఈ అవార్డు వచ్చేసేటప్పటికి జడ్జెస్ చాయిస్ అవార్డ్. ఇది ఏంటంటే లైక్ జడ్జెస్ అనేది డిసైడ్ చేస్తారు లైక్ బేస్డ్ అపాన్ దే పర్ఫార్మెన్స్ అండ్ ఆ రోబోట్ కన్స్ట్రక్ట్ కానీ అసలు వీళ్ళు నిజంగానే వీళ్ళు చేశారు రోబోట్ అనేది ఈ క్వశ్చన్స్ అనేవి దాంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అనమాట. సో ఈ అవార్డు వచ్చేసేటప్పటికి అన్ని టీమ్స్ దగ్గరికి వెళ్ళారు. లైక్ అరౌండ్ 47 టీమ్స్ అయితే పార్టిసిపేట్ చేశాయి. ఈ 47 టీమ్స్ ప్రతి టీంకి వెళ్ళి లైక్ జడ్జెస్ అనేది క్వశ్చన్స్ వేయడం కానీ వాళ్ళ దగ్గర ఆన్సర్ తీసుకొని అండ్ అది రియల్లీ డూ అనమాట లైక్ ఇలా చేశారు రియల్గానే చేశారా అనేది ఈ ప్రాసెస్ అంతా వాళ్ళు తెలుసుకుంటారు. సో ఇట్లా ఈ 47 టీమ్స్ నుంచి లైక్ 3 స్టేజెస్లో జడ్జెస్ అనేది లైక్ ఇంటర్వ్యూ చేసి ఫైనల్గా వచ్చేసేటప్పుడు 3 టీమ్స్ సెలెక్ట్ చేస్తారు. ఆ 3 టీమ్స్లో మనం వచ్చేసేటప్పటికి సెకండ్ టీమ్ ఫస్ట్ రన్నర్ అవ్వాలి అనమాట. సో ఇది మన సోహం ఛాన్స్కి లెక్కించుకున్నారు. గ్రేట్. హార్టీ కంగ్రాచులేషన్ సోహం ఛాన్స్ 24067 ఫర్ యువర్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్. చూసారు కదా, తెలంగాణలో టెక్ టాలెంట్ అనేది ఇక్కడ స్టార్ట్అప్స్ లోనూ అక్కడ ఉండే ఫౌండర్స్ ఆ టీమ్ దగ్గర మాత్రమే ఉండదు. రైట్ ఆపర్చునిటీస్ అండ్ రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తే, కరెక్ట్ గా గైడ్ చేస్తే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా మేము ఏ విధంగా కూడా వెనకబడము, మేము సాధిస్తాము అని ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఒక జాతీయ స్థాయి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి మన రాష్ట్రానికి చాలా గొప్ప పేరు తీసుకొని వచ్చారు. మనందరం వాళ్ళందరికీ మన కంగ్రాచులేషన్స్ తెలియజేద్దాం. థ్యాంక్ యూ.